హాయ్ గాయ్స్, మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీకోసం తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ జాబ్ అప్డేట్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్, ఏ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్, అలహాబాద్ అండి. దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 4/2024 అండ్ డేట్ వచ్చేసి 29 ఫిబ్రవరి 2024. సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ నాన్ టీచింగ్ పొజిషన్ గ్రూప్ సి కింద నాన్ టీచింగ్ పొజిషన్స్కి రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. సో ఇప్పుడు మనము ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మనము చూసేద్దాం. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసేది ఏంటి అంటే, ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారి యొక్క ఎలిజిబిలిటీ కండిషన్స్ని పర్ఫెక్ట్గా చూసుకున్న తర్వాతనే అప్లికేషన్ ఫామ్ అనేది చేయండి. దానికి కూడా మీరు ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాలి, ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది లేదు. వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ ఇచ్చారు. దీని ద్వారా మనము ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్, ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి. డేట్ ఆఫ్ అప్లోడింగ్ ఆఫ్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1 ఫిబ్రవరి 2024, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ చేయడానికి కూడా సేమ్ 1 మార్చ్ 2024 నుంచి ఫీ పేమెంట్ అనేది చేయవచ్చు. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 1 ఏప్రిల్ 2024, అంటే దాదాపుగా 30 రోజులు, 1 మంత్ అనేది మనకు ఈ నోటిఫికేషన్కు సంబంధించి టైం ఇచ్చారు. ఈ 1 మంత్ గ్యాప్లో మనకు కావలసిన డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ ఏవి లేకుండా కూడా అరేంజ్ చేసుకొని అప్లై చేసుకునే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు మిస్ చేసుకోకండి. ఇది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. నెక్స్ట్, అప్లికేషన్ ఫీ అనేది చూసుకుంటే కనుక, అండ్ అప్లికేషన్ ఫీ అండ్ ఫెసిలిటేషన్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ, ఓబీసీ క్యాండిడేట్స్కి ఫీ అనేది 1500 రూపాయలు ఉంటుంది. ఫెసిలిటేషన్ ఛార్జెస్ 100 రూపాయలు ఉంటాయి. టోటల్గా 1600 రూపాయలు ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 700 ఫీ అయితే 100 రూపాయలు ఫెసిలిటేషన్ ఛార్జెస్, ఈ విధంగా టోటల్గా 800. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఫీ అనేది ఏమీ లేదు, ఓన్లీ ఫెసిలిటేషన్ ఛార్జెస్ 100 రూపాయలు ఉంటాయి, టోటల్గా 100 రూపాయలు. అదేవిధంగా ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది కూడా ఇచ్చారండి. ఎవరైతే అభ్యర్థులు ఇంతకుముందు ఎర్లియర్ అప్లై చేశారో వాళ్ళు ఫీ అనేది పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే దే హ్యావ్ టు పే 500 రూపీస్ యాజ్ ఫెసిలిటేషన్ ఛార్జెస్, అంటే ఇక్కడ 100 రూపీస్ అనేది ఫెసిలిటేషన్ ఛార్జెస్ ఉంటుంది. దానికి బదులుగా మీరు అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయకుండా కేవలం 500 రూపాయలను ఫెసిలిటేషన్ ఛార్జెస్ కింద పేమెంట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నోటిఫికేషన్లో నేమ్ ఆఫ్ ద పోస్ట్ అని చెప్పి ఇక్కడ కేటగిరీ వైజ్ టోటల్గా ఏ కేటగిరీకి ఎన్ని పొజిషన్స్ రిజర్వ్ చేయబడి ఉన్నాయి అనేది కూడా ఇచ్చారు. సో మనము ఈ పొజిషన్స్లో ఏ వేకెన్సీ, ఏ పోస్ట్ అయితే సూటబుల్గా ఉంటుంది, ఏ పొజిషన్కి ఎక్స్పీరియన్స్ అడిగారు, ఏ పొజిషన్కి ఎక్స్పీరియన్స్ అడగలేదు అనేది చూసుకుంటా 1 by 1 మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఇవన్నీ కూడా టోటల్ పోస్టులు వేకెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు సంబంధించి ఇక్కడ ఏవైతే కేటగిరీస్ కవర్ చేస్తున్నారో ఆ కేటగిరీస్ని కూడా మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ మనకు పొజిషన్స్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే వేకెన్సీ కూడా ఉంటుంది. సో దాంట్లో ఉన్న యాక్టివిటీసు అండ్ కేటగిరీసు ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చూసేయండి. సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్ చూడండి, యానిమల్ అటెండెంట్ అనేది, దీనికి యానిమల్ అటెండెంట్, దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్ అడిగారు.
ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము. తర్వాత దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే కేవలం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ప్రొబేషన్ పీరియడ్ అనేది 1 year ఉంటుంది లేదా దానికంటే కూడా పెంచే అవకాశం కూడా ఉంటుంది. అయితే నేను ఈ పొజిషన్స్ ఏవైతే వేకెంట్గా ఉన్నాయో వాటిలలో ఇంపార్టెంట్ పొజిషన్స్ ఒక 2 ఉన్నాయండి. ఒకటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అదేవిధంగా రెండోది జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాము. ఆ తర్వాత మిగతా పొజిషన్స్ అన్నీ కూడా చూద్దాము. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్, ఈ 2 పొజిషన్స్ని మనము చూద్దాము. ఇక్కడ సీరియల్ నెంబర్లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అని ఇచ్చారు చూడండి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే మినిమం 50% మార్క్స్తో గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. అంటే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా దీనికి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 30 years ఉంటుంది. అదేవిధంగా దీనికి కూడా 1 year ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, దీనికి కూడా 30 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వారికి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రతి పోస్టుకు కూడా ఉంటుంది. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కేవలం 10th లేదా ఐటీఐ పాస్ అయి ఉంటే సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్ అండి, కేవలం 10th ఉంటే సరిపోతుంది లేదా ఐటీఐ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఏవైతే కేటగిరీస్ మెన్షన్ చేశారో ఆ కేటగిరీస్ ఒకటి ప్లంబరు, తర్వాత ఎలక్ట్రీషియను, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద ఇక్కడ ఏవైతే ఇచ్చారో వాటిని నేను చెప్తున్నా చూడండి. ఆల్రెడీ చెప్పాను, ప్లంబర్ ఉంది, పైన ఆల్రెడీ డిస్కస్ చేశాను, ఆ లిస్ట్ చూడండి సరిపోతుంది. సో క్వాలిఫికేషన్ చూసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అయితే ఏదీ లేదు. సో ఫ్రెండ్స్, ఇవి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను, చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద టోటల్గా 141 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ చూద్దామండి. దీనికి టోటల్గా 49 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. సో వీళ్ళకు పే లెవెల్స్ కూడా ఇచ్చారు. ఈ పే లెవెల్స్ ఆధారంగా చూసుకుంటే ఎవరికైనా కూడా మినిమం మంత్లీ 30,000 రూపీస్ వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. సో మిగతా పొజిషన్స్ అన్నీ కూడా చూసే అవకాశం ఉంటే చూద్దాము. ఆల్రెడీ వీడియో అనేది లెంతీ అయిపోతుంది. సో ఈ 2 వేకెన్సీస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంకా కావాలి అనుకుంటే చెప్పండి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కామెంట్లో తెలపండి. అండ్ ఆ తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తే మీకు అన్నీ తెలిసిన విషయాలే ఉంటాయి. క్వాలిఫికేషన్స్ పర్ఫెక్ట్గా ఎలిజిబిలిటీ చూసుకోండి, పర్ఫెక్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. మీ యొక్క సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా ప్రాపర్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూస్తాను నేను. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఓబీసీ కేటగిరీ అయితే, నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ అయితే కనుక అండ్ కమింగ్ ఇన్ టు క్రీమీ లేయర్ విల్ నాట్ బీ ఎంటైటిల్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ ద రిజర్వేషన్. అంటే ఇక్కడ చూడండి, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రీమీ లేయర్కు సంబంధించిన వాళ్ళైతే కనుక ఎటువంటి రిలాక్సేషన్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. ఓన్లీ నాన్ క్రీమీ లేయర్కి మాత్రమే బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు అందరికీ కూడా కంపల్సరీగా సర్టిఫికెట్ అనేది కావాలి. ఆ సర్టిఫికెట్ కూడా 6 నెలల లోపు ఉన్న సర్టిఫికెట్ అయితేనే వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసే ముందు ఒకసారి మీ సర్టిఫికెట్స్ని వెరిఫికేషన్ చేసి 6 నెలలు దాటి ఉంటే కనుక మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ చేసి ఫ్రెష్ సర్టిఫికెట్ని పొంది అప్లై చేయండి.
సో ఇక్కడ చూడండి, సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీరు మీ వద్ద పెట్టుకోవాలి. ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అవుతారో వారిని ఇంటర్వ్యూ టైంలో మీకు కంపల్సరీగా మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఒరిజినల్స్ చూపించవలసి ఉంటుంది. సో ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ మీతో ఉండాలి. అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీరు క్యారీ చేయాలి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ ఎంత అనేది మనము ముందుగానే డిస్కస్ చేశాము. ఈ అప్లికేషన్ ఫీని మీరు ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే ఆన్లైన్లోనే అప్లికేషన్ కూడా చేయాలి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కంపల్సరీగా మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. అలా అయితేనే మీకు ఇలాంటి నోటిఫికేషన్స్ను, ఇలాంటి అప్డేట్స్ని తీసుకురావడానికి మాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. అదేవిధంగా మాకు ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.